జ్యోతిష్ శాస్త్రరీత్యా 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, 2026 మార్చ్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, గురు భగవానుడు 7వ స్థానంలో భార్యాభర్తల మధ్య సఖ్యతను చేస్తున్నారు. శని భగవానుడు 5వ స్థానంలో సంతానం మానసిక ఒత్తిడి మీద కూర్చుంటున్నారు. రాహు 4వ స్థానంలో ఇల్లు వాహనం మీద కూర్చుంటున్నారు. కేతువు 10వ స్థానంలో ఉద్యోగం మీద కూర్చుంటున్నారు. కుజుడు 8వ స్థానంలో ఆకస్మిక మార్పులు పెడుతున్నారు. సూర్య భగవానుడు బుధుడు 4 మరియు 5వ స్థానంలో ఉంటున్నారు. శుక్రుడు 5వ స్థానంలో ఉంటున్నారు. ఇది సాధారణ నెల కాదు, మీ సహనాన్ని పరీక్షించే నెల. మీరు కోపాన్ని జయిస్తే విజయం సాధిస్తారు. మీకు ఉంటేనే ఉద్యోగస్తులకి ఆకస్మిక మార్పులు, ట్రాన్స్ఫర్స్ తథ్యం, ప్రమోషన్స్ ఆలస్యం, ఎక్కడో మీరు ఊహకు అందరించిన విధేయ స్థానంలో మీరు ట్రాన్స్ఫర్ అవ్వబడతారు. ఇంకా మార్చి 18 తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి. విదేశీయ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ ఉద్యోగస్తులకు వస్తున్నాయి. సహచరులతో జాగ్రత్తగా ఉండండి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరు ఉద్యోగం కూడా కోల్పోయే అవకాశం ఉన్నాయి. ప్రైవేట్ రంగం వాళ్ళు మీ పై అధికారులు స్ట్రెస్ ఇస్తే టెంప్ట్ అయిపోయి వెంటనే రిజైనింగ్ ఇచ్చేయకండి. స్త్రీ పురుషులు ఎవరు కూడాను కొంచెం సమన్వయం పాటించండి. ఖచ్చితంగా మంచి రోజులు వస్తున్నాయి. ఉగాది తర్వాత మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. వృశ్చిక రాశికి 2026 ఉంది చూసారా, ఇది జాక్పాట్ ఇయర్ అని చెప్పచ్చు. ఉగాది వరకు కాస్త స్లోగా ఉండండి. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, వృశ్చిక రాశి వారికి ఇప్పటి నుంచి ఒక 1 ఇయర్ జాక్పాట్. గురుగారు మీరు చెప్తూనే ఉన్నారండి, మాకు జరగట్లేదండి అంటే దాని మీ యొక్క లగ్నంలో ఎలా ఉందో మిగతా రాశులు ఎలా ఉన్నాయో చెప్తున్నాయి. గోచార ప్రకారంగా చెప్తున్నాను, వృశ్చిక రాశి వారికి 100కు 1000 మార్కులు ఈ సంవత్సరం 2026, 27 మీరు ఊహకందని గొప్ప స్థితి కలబోతున్నారు. దానికి మైల్ స్టోనే మార్చ్. శని భగవానుడు స్థానం మారుతున్నాడు, అన్ని గ్రహాలు మారుతున్నాయి. ఉగాది నెలలో శ్రవణం తర్వాత మీ యొక్క జీవితం ఎలా మారబోతుందంటే అసలు మీరు ఊహకందని విధమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. కానీ మీరు ప్రయత్నం చేయాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రైవేట్ రంగం వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో మీరు అనుకున్న దానికంటే గొప్పగా ఉంటారు. ఫ్రాంచైజ్ మోడల్లో ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్కి ఒక నాడి వేసుకుంటారు. మంచిగా బాగా ఇప్పటి నుంచి ప్రణాళిక వేసుకుంటూ ఉంటారు. ఆకస్మిక లాభం వస్తుంది. భాగస్వామి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్, యంత్రాలు, కొత్త మిషనరీస్ కొనడం, కొత్త ఇన్నోవేటెడ్ ఆలోచనతో రాయడం, మీకు క్లౌడ్ కిచెన్స్ పెట్టడము, లేదా క్రౌడ్ ఫైనాన్స్ రావడము, తర్వాత ఏంజల్ ఫైనాన్స్ రావడం, పార్ట్నర్స్ రావడం, ఇన్వెస్టర్స్ రావడం, చాలా గొప్ప స్థితికి వెళ్తారు. అప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు డాక్యుమెంటేషన్ అంతా ఒకసారి 2 గోతులు చేసి పెట్టండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా రియల్ ఎస్టేట్ వారికి బ్రహ్మాండమైనటువంటి సమయం స్టార్ట్ అవబోతుంది. షేర్ మార్కెట్ వారికి స్పెక్యులేషన్ ప్రమాదం. దీర్ఘకాలిక పెట్టుబడులు చాలా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక స్థితుల్లో ఖర్చులు పెరుగుతాయి, ఆకస్మిక వైద్య ఖర్చు కూడా వస్తుంది. కానీ అదే రకంగా ఇన్కమ్ కూడా అంతే పెరుగుతుంది. అప్పు తీసుకుంటే జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించండి. బడ్జెట్ ప్లాన్ చాలా అవసరం. వృశ్చిక రాశి వారికి మీకు శత్రువు ఎవరంటే మీ కోపం. మీ కోపాన్ని తగ్గించండి. మీ నోరే మీకు శత్రువు. జస్ట్ ఒక సూది వేసుకొని గుచ్చేసుకోండి. ఇతరులకి ఎంత వాల్యూ ఇస్తే మీ వాల్యూ పెరుగుతుంది. మీరు ఇతరులకు మర్యాద ఇస్తే మీ మర్యాద పెరుగుతుంది. ఆ స్కార్పియన్ కదా, ఇలా ఎప్పుడు కాటేస్తూ ఉంటుంది ఇతరులని. ఆ కాటేయడం మానేయండి. అందరినీ ప్రేమగా కలుపుకొని అందరితో సమబుద్ధితో ఉండండి. కుటుంబం, భార్య భర్తల మధ్య సంబంధం బలపడుతుంది. బాగా ప్రేమగా మాట్లాడండి. భర్తతో భార్యతో ప్రేమగా మాట్లాడని బలపడుతూ ఉంటుంది. కుజ ప్రభావం వల్ల కోపం పెరుగుతుంది కాబట్టి కాస్త తగ్గించండి. ప్రేమికులు శుక్ర ప్రభావం వల్ల ప్రేమ బలంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. చిన్న గొడవలు వస్తుంటాయి. కూర్చొని మాట్లాడిన అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య ప్రేమ ఆప్యాయత పెరుగుతుంది. ఎప్పుడో తెగిపోయి మాట్లాడకుండా ఉంటారు చూసారా, ఒక్కసారి ఫోన్ చేయండి. ఎవరెవరికో దారిలో పోయే దానయ్యలకు అందరికీ కూడాను కాలు తగిలితే, చేయి తగిలితే సారీ చెప్తాం. ఎవరైనా సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్తాం. మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లి, మీ తండ్రి, మీ అన్న, మీ అక్కచెల్లెలు, వాళ్ళతో ఒక్కసారి ఫోన్ చేసి బాగున్నామని అడగండి. నా వల్ల ఏమన్నా పొరపాటు ఏంటంటే క్షమించండి అని అడగండి. వాళ్ళు ఏమైనా సహాయం చేస్తుంటే థ్యాంక్స్ చెప్పండి. జీవితకాలం మీకోసం ఉంటారండి వాళ్ళు. వాళ్ళ కోసం ప్రేమగా ఉండండి. సోదరుల మధ్య ఇది చాలా అవశ్యం.
అపార్థాలంతా కూడా తాత్కాలికం, అవన్నీ తొలగిపోతాయి. మంచి సహృదయంతో ఉన్నటువంటి వీరు ఆధ్యాత్మిక చింతన వృశ్చిక రాశి వారికి విపరీతంగా పెరుగుతుంది ఈ నెల. విదేశీయ పెట్టుబడులు, విదేశీయ వ్యాపారం, విదేశీయ ఉద్యోగం, విదేశీయ చదువు అన్నిటికీ ఇది ఒక శుభమైనటువంటి నెల అని కూడా చెప్పచ్చు. ప్రయత్నం ఇప్పటి నుంచి మొదలు పెడితే ఇంకా మీ యొక్క జైత్రయాత్ర స్టార్ట్ అని చెప్పచ్చు. వృశ్చిక రాశి వారికి మైల్ స్టోన్, ఆ మొదటి మెట్టు అంటారు చూసారా, మార్చే మొదటి మెట్టు వృశ్చిక రాశి వారికి. కోర్టు వ్యవహారాల్లో కేసు ఆలస్యమైన గెలుస్తారు. మార్చి 22 తర్వాత అనుకూల పరిణామాలు, రాజీ మంచిది. విద్యా సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి పోటీ పరీక్షలు చాలా కఠినంగా ఉన్న విజయం సాధిస్తారు. మీరు ఆర్టికల్స్ రాస్తారు, పుస్తక రచన లేదా కవిత రచన లేదా ఆర్ట్స్ వేయడము, ఇవన్నీ వాళ్ళకి చాలా బాగా. కళాకారులు ఉంటారు చూసారా, వాళ్ళకి ఈ యొక్క మీడియా రంగం, ఎలక్ట్రానికల్ మీడియా, ప్రింటింగ్ మీడియా, వీళ్ళకందరికీ చాలా యోగకరమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఐటీ, మెడికల్, వీళ్ళకందరికీ డిఫెన్స్ రంగం వాళ్ళకి, పోలీస్ రంగం వాళ్ళకి, డాక్టర్స్, లాయర్స్, ఎవరు టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, రీసెర్చ్, వీళ్ళకందరూ ఉన్నారు చూస్తారా, సైంటిస్ట్, వాళ్ళకందరికీ ఇది ఒక అద్భుతమైన యోగ కాలం అని కూడా చెప్పచ్చు అండి. స్టార్ట్ అవబోతుంది. ఆరోగ్యపరంగా రక్తపోటు, హై బీపీ, షుగర్, ఇది చాలా జాగ్రత్త తీసుకోవాలి. నిద్రలేనితనం, మానసిక ఒత్తిడి, స్ట్రెస్ ఉంటుంది. మార్చి 10-16 మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా యాక్సిడెంట్స్ కానీ లేదా స్ట్రెస్ కానీ లేదా ఏదైనా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్త పడండి. ఇంటి చాలా జాగ్రత్త పడండి. మంగళవారంలో ఉపవాసం ఉండండి. కారం ఎక్కువ తినకండి, తగ్గించండి. యోగా, ప్రాణాయామం లాంటిది చేయండి. ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన చేయండి. అంగారకుడికి ప్రదక్షిణం చేయండి. 108 ప్రదక్షిణాలు చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. పాలాభిషేకం చేయండి. ఎర్రటి పూలు సమర్పించండి. పేదవారికి ఎర్ర దుస్తులు సమర్పించండి. నవగ్రహానికి ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. అదృష్ట సంఖ్య 9 మరియు 1. అదృష్ట రోజు మంగళవారం. అదృష్ట రంగు ఎరుపు, నీలం, నలుపు, ఇవన్నీ కూడా కలిసి వస్తుంది మీకు. అదృష్ట దిక్కు దక్షిణం. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం, కులదైవం దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసి చక్కగా పోయి అక్కడ దీపం వెలిగించండి. మీ వయసు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో ఒత్తులు వేసి దీపం వెలిగించండి. చాలా అద్భుతంగా ఉంటారు. ఒకటే చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. ఇతరులను శాంతపరిచే విధంగా ఎన్నెన్ని ఉన్నాయో ఒక మెట్టు దిగి చెయ్యండి. మీరు ఇంకో 4 మెట్లు ఎక్కుతారు. అంత గొప్పగా ఉంటారు వృశ్చిక రాశి మిత్రులారా. ఈ యొక్క నెలను మీరు ఎంత వాడుకుంటే అంత మంచిది. వృశ్చిక రాశి వారికి కోపాన్ని జయిస్తే అన్నీ జయిస్తారు. సహనంతో నడిస్తే గురుకృప. మీరు ఆవేశంతో నడిస్తే నష్టం. ఆవేశం వద్దు, గురుకృప పొందండి. ఈ నెలలో అంతర్గత శక్తి పెంచుకోండి. కుజుని శక్తి మీద ధైర్యం మీకు ఇస్తుంది. మీ నిర్ణయం భవిష్యత్తుకి ఒక పునాది బాటగా ఉండే ఒక అద్భుతమైనటువంటి మార్చి నెలలో వీటన్నిటికీ ఒక పరిహార తత్వంగా అసలు ఇది ఎవరు చేయాలి? అసలు గోచారాన్ని బట్టే కదా చేస్తాం. కానీ మీకు ఒక డౌట్ ఉంటుంది, ఇవన్నీ నేను చేయాలా? నా రాశికి ఇది వర్తిస్తుందా? నా లగ్నానికి ఇది వర్తిస్తుందా? లేకపోతే నేను పుట్టిన సమయానికి ఇవన్నీ వర్తిస్తుందా లేదా అని ఒక మిలీనియం క్వశ్చన్ మీలో ఉంది. దానికి ఉపశమనంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ ద్వారా లేదా కాల్ చేసైనా చెప్పండి. మా టీం మీకు తీసుకుంటారు. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలతో కూడినటువంటి అన్ని విధాలుగా మీకు మేము మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి, ఇది చేసుకోవడం వల్ల ఒక ట్యూనింగ్ అవుతారు మీరు. ఈ దారిలో పోతుండగా మనకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒక కరెక్షన్ మాత్రమే ఇది. మాకు కనబడుతుంది కదా, మా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. చక్కగా మీ యొక్క గ్రహశాంతులు, విషయాలు, మీ యొక్క జీవితకాలం ఎలా ఉంది తెలుసుకోవడానికి ఒక మంచి మాధ్యమం ఇది. విజయవస్తు. ఇంకా అదేవిధంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే ఒక అపురూపమైనటువంటి ఒక వస్తువుని మనము తీసుకొస్తున్నాం మన మాధ్యమం ద్వారా. అదే కరుంగాళి మాల అంటారు. ఈ కరుంగాళి మాల వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఈ మాల 150 సంవత్సరాల తర్వాత ఒక స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది పూర్వీకులు రాజుల కాలంలో నుంచి ఉపయోగించేవాళ్ళు. పడవలో కూడా దీన్ని ఎక్కువ శాతం వాడేవాళ్ళు. ప్రతి ఇంటికి గడపగాను, మంచాలుగాను పెద్ద పెద్ద సంపన్నులు వాడినటువంటి చరిత్ర ఉంది. దీన్ని వేసుకోవడం వల్ల ఆరోగ్యం ఉంటుందని వాళ్ళు దాన్ని నమ్మారు, దాన్ని వాడారు. ఇప్పుడు జనరేషన్లో చాలామంది సెలబ్రిటీస్ అంతా కూడా దీన్ని గుర్తించారు. దాన్ని గుర్తించి ఆ మాలను పొందుతున్నారు.
ఈ మాల ఇది ఒక వస్తువు మాత్రమే, లైక్ ఫోన్. ఈ ఫోన్ కంపెనీ వాడు అమ్మాడు. మరి ఫోన్ అమ్మితే మాత్రం ఫోన్ నడిచిపోతుందా? కాదట. ఆ ఫోన్కి ఏం చేయాలి? వెనక ఒక ఛార్జర్ని పెట్టి దానికి పవర్ ఎక్కిస్తేనే దానికి పవర్ వస్తుంది. అలాంటి మాలను మన యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఒక 48 రోజులు పూజ చేశాం మనం. పూజ చేసి ఒక చండీ సుదర్శన హోమాదులంతా కూడా చేసి సుబ్రహ్మణ్య భుజంగంతో సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ మనం అందిస్తున్నాం ఈ యొక్క మాలను. దీన్ని కొంతమంది మాధ్యమాల ద్వారా మన యొక్క వీడియోని వేసుకొని డూప్లికేట్స్ అమ్మడం మొదలుపెట్టేశారు. ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఏ రకంగా దొరుకుతుందో తెలియదు. తుమ్మ చెక్కకు పెయింట్ వేసేసుకొని గురుగారు మీ వీడియో చూసి మేము కొనేసాం నష్టపోయాం. మేము ఎక్కడ కూడా ఆన్లైన్లో అమ్మము. ఇది ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు. మీకు కావాలి అని అంటే ఫస్ట్ మాతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే మీకు మాల ఇస్తాం. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని నష్టపోతే మన సంస్థ ఏ విధమైనటువంటి బాధ్యత వహించదు. ఎందుకంటే అది చాలామంది డూప్లికేట్ ద్వారా అమ్మేస్తున్నారు, అది తప్పు. అతి చీప్లో దొరుకుతుంది, 1+1 ఇస్తున్నారు. అవన్నీ ఇస్తే ఏ రకంగా ఇవ్వగలరు? ఇన్ని పూజలు పునస్కారాదులు హోమాదులు అన్నీ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఒక మాలకు ల్యాబ్ టెస్ట్ చేయాలంటే 300 రూపాయలు అవుతుంది. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి మాలను మన సంస్థ మీకు డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తాం. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీకు పంపుతామే కానీ వితౌట్ ఫోన్ కాల్ ఒక్క మాల కూడా ఎవరికైనా పంపబడదు. అలా పంపబడింది అని అంటే అది డూప్లికేట్, గుర్తుపెట్టుకోండి. అలా దీన్ని ధరించడం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైనటువంటి గ్రహ దోషాలున్నా కూడా తొలగిపోతుంది. ఇవి రెండు పోతే ఆటోమేటిక్గా ఐశ్వర్యం వచ్చేస్తుంది కదా, అదొకటి. తర్వాత వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం, జనంలో తిరిగే వాళ్ళు ఎక్కువ శాతం, చూడండి నేను ఇప్పుడు ఎలా మాల వేసుకున్నాను, పైన ఇలా మాల వేసుకొని పైన మాల వేసుకొని మాట్లాడుతున్నాను, లేదా సగమైన లోపల పెట్టి కొంత కనబడేట్టుగా వేసుకొని చూడండి, 100% మీరు ఫలితాన్ని పొందుతారు. అండ్ ఇది వేసుకొని ఏం చెయ్యకూడదు అని ఒకటి ఉంది. పడుకునేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఇప్పేయాలి. ఈ మాల ధరించి మధుమాంసాలు స్వీకరించరాదు ఒకటి. ఇంకా మరణాలు ఉన్న చోటకి వెళ్ళకూడదు, అదొకటి చూసుకోండి. స్వామి మేము కులవృత్తి చేస్తుంటామండి, అవి చేయొచ్చు అంటే మీరు తీసుకోకూడదనే కానీ మీ కులవృత్తి చేయకూడదని ఎక్కడా చెప్పలేదు మాల వేసుకొని. కాబట్టి కులవృత్తిని ఖచ్చితంగా చేయవచ్చు, ఇదొకటి. తర్వాత దీన్ని పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎప్పి పెట్టేసాలి. మరి చెయ్యవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటి? ప్రతిరోజు ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము మీకు ఒక మంత్రం ఇస్తాం. ఆ మంత్రాన్ని ఇప్పుడు ఎలా చెప్పాను నేను, చార్జర్ ఎలాగో అలాగే ఈ మాలకి ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఆ మంత్రాన్ని ఉపదేశపూర్వకంగా గురువుని మనసులో తలుచుకొని ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ చేస్తే ఈ మాలలో కూడా ఒక పవర్ పెరుగుతుంది. అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతుంది. ఇది అద్భుతమైనటువంటి ఒక మాల. ఈ మాలను ధరించడం వల్ల, కరుంగాళి ధరించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. ద్వాదశ రాశులందరికీ కూడా మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులకి ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాను. తిరుపతిలో అయ్యప్ప స్వామికి 18 అవతారముల దేవాలయాన్ని మనం నిర్మించాం. జీవకోణ అనే ఒక ప్రాంతంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో. మీరు తిరుపతికి వచ్చినప్పుడు, కుటుంబంతో వచ్చినప్పుడు తిరుమలకు ఎలా దర్శనం చేసుకుంటారు, తిరుపతిలో కపిలి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి 18 అవతారాల దేవాలయం ఉంది. వచ్చి దర్శనం చేసుకోండి. మీరు అందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవాలయంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాము. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. శరణమయ్యప్ప.